ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏపీపీఎస్సి నుంచి మనకి ఎఫ్బీఓకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష యొక్క అఫీషియల్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ కీని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే సెప్టెంబర్ 10 నుంచి 12 లోపు మన అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా కీని డిస్కస్ చేద్దాము. తర్వాత అబ్జెక్షన్స్ ఏంటనేది మనం డీటెయిల్గా స్క్రూటినైజ్ చేసి రేపు మీకు చెప్తానండి. ఓకేనా? అదేవిధంగా మొన్న జరిగినటువంటి ప్రిలిమినరీ పరీక్షలో దాదాపు 50 ప్రశ్నలు మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి వచ్చాయి. అందుకే స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు పేపర్ 2 ఎన్విరాన్మెంట్, జనరల్ సైన్సు, మ్యాథమెటిక్స్ సంబంధించి డీటెయిల్ క్లాసెస్కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కోర్సును లాంచ్ చేశామండి. మన యాప్లోని ఆల్రెడీ ఆ కోర్సు యొక్క డీటెయిల్స్ అనేవి ఆన్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్సును ఒకసారి చూడండి. ఓకేనా? 1 వీక్ పోయాక నేను క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. కోర్సు గురించి డీటెయిల్ వీడియో నెక్స్ట్ చేస్తానండి. ఓకే, ఇప్పుడు మనం కీలోకి వెళ్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మొదటిది పార్ట్ ఏ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ సిరీస్ అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ రాకెట్ లాంచ్డ్ ఇన్ 2022? దీని యొక్క ఆన్సర్ విక్రమ్ ఎస్ అని ఇచ్చాడు. ఓకే, కరెక్టే. రెండోది ప్రస్తుత చైర్మన్ డిఆర్డిఓ రక్షణ శాఖ R&D కార్యదర్శి ఎవరు? డాక్టర్ సమీర్ వి కామత్. నెక్స్ట్, వెన్ వాజ్ ది డిజిటల్ ఇండియా మిషన్ లాంచ్డ్? మూడో క్వశ్చన్ 2015. నాలుగో క్వశ్చన్, విచ్ ఇండియన్ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ? CERT-IN అనమాట. ఓకే, ఇది కూడా కరెక్టే. విచ్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీసెర్చ్ పర్పసెస్? అంటే ధృవ. అండ్ ఆరో చూడండి, ఏ సంవత్సరం నాటికి భారతదేశం నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడం ప్రతిజ్ఞ చేసిందంటే 2070. అండ్ 7th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సిటివ్ కన్జర్వేషన్? మనకి బొటానికల్ గార్డెన్స్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. 8వ క్వశ్చన్, విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఈ క్వశ్చన్లన్నీ కూడా మనం టెస్ట్ సిరీస్లో అడిగి అసలు స్టూడెంట్స్కి ఈజీ చేసాం పేపర్ని. అండ్ 9వ క్వశ్చన్ చూడండి, ద సైడ్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ అండ్ రెగ్యులేట్స్. ఆప్షన్ వచ్చేసి 2 ఇచ్చాడు, ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్. 10వ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972? ఆన్సర్ వచ్చేసి 6. ఒక అభ్యర్థి డౌట్ అడిగారు. 2022లో దీన్ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేశాక 4 షెడ్యూల్స్ అయ్యాయి. అమెండ్మెంట్ చెయ్యక ముందు మాత్రం 6 షెడ్యూల్లే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 11వ క్వశ్చన్ చూడండి, ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ఇన్ ఇండియా ఈజ్ ల్యాండ్ ఫిల్లింగ్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అనేది. 12వ క్వశ్చన్ చూద్దాం, ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఏ శానిటరీ ల్యాండ్ ఫిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అన్ ఓపెన్ డంప్ బికాస్ ఇట్ యూజెస్ ఏ లీనియర్ సిస్టమ్ టు ప్రివెంట్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్. కరెక్ట్. భూగర్భ జలాలు కాలుష్యాన్ని నివారించడానికి ఇది లైనర్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. అదేవిధంగా 13వ క్వశ్చన్ చూడండి, ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 రీప్లేస్డ్ విచ్ ఎర్లియర్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. ఓకేనా? ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016కు సంబంధించి మునుపటి ఏ నియమాలను భర్తీ చేసిందంటే ఫస్ట్ ఆప్షన్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ 2000. 14th క్వశ్చన్ చూడండి, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ మేక్స్ మ్యానుఫ్యాక్చర్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్టర్ యూస్. అండ్ 15వ క్వశ్చన్ చూడండి, స్వచ్ఛ భారత్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ అన్నాడు. ఆప్షన్ 2 2014 అనేది కరెక్ట్ అనమాట. 16వ క్వశ్చన్ చూడండి, ద లార్జెస్ట్ ఈ వేస్ట్ ప్రొడ్యూసింగ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ ముంబై. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 17వ క్వశ్చన్ చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రమోట్స్ అన్నాడు. ఆప్షన్ 2 మినిమైజింగ్ వేస్ట్ బై రీయూజింగ్ అండ్ రీసైక్లింగ్ మెటీరియల్స్. ఆల్రెడీ ఈ క్వశ్చన్స్కి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు జస్ట్ అఫీషియల్ కీలో ఏమి ఇచ్చారు అనేది మనం చూస్తున్నాం, అంతవరకే. ఓకేనా? అండ్ 18వ క్వశ్చన్ చూడండి, ఇండియాస్ ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ సిటీ? ఢిల్లీ. ఓకేనా? అండ్ 19వ క్వశ్చన్ చూడండి, ద ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అప్రోచెస్ ఫోకస్ ఆన్ కాంబినేషన్ ఆఫ్ బయోలాజికల్, కల్చరల్ అండ్ మెకానికల్ మెథడ్స్ ఫర్ పెస్ట్ కంట్రోల్. ఆప్షన్ 3 ఇచ్చాడు. 20వ క్వశ్చన్ చూడండి, యాజ్ పర్ ఇండియాస్ SDG ఇండెక్స్ 2023 విచ్ స్టేట్ ర్యాంక్స్ హైయెస్ట్ ఇన్ SDG ఇంప్లిమెంటేషన్? అంటే కేరళ. ఓకే, 21వ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సిల్క్ వామ్? సబ్రా సిల్క్ ఆన్సర్. యాక్చువల్లీ ఇప్పుడు కట్ ఆఫ్ మీద వీడియో చేయాలి, కానీ ఇప్పుడు మనకి అఫీషియల్ కీ రావడం, ఈ యొక్క కట్ ఆఫ్ వీడియో రేపు మార్నింగ్ మీకు చేస్తానండి. 22వ క్వశ్చన్ చూడండి, ద సెంట్రల్
అగ్మార్క్ AGMARK ల్యాబొరేటరీ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ నాగపూర్. 23వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబ్స్ ఈజ్ నాట్ ఏ హంటింగ్ ట్రైబ్ ఇన్ ఇండియా. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, మీనా ఆఫ్ రాజస్థాన్. అదేవిధంగా 24వ క్వశ్చన్ చూడండి, విచ్ సిటీ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్ ఇచ్చాడు. ఓకే హైదరాబాద్ ఇచ్చాడు. 25వ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక పత్తి పరిశోధనా కేంద్రం డాష్ నందు కలదు అని ఇచ్చారు. గుంటూరు ఇచ్చారు ఆన్సరు. యాక్చువల్లీ మనకి ఎక్స్ప్లెనేషన్లో గుంటూరు ఇచ్చారు, కానీ చాలామంది నంద్యాల అని పోస్ట్ చేశారు కామెంట్ సెక్షన్లో. ఒకసారి ఇది క్రాస్ చెక్ చేస్తానండి. 26వ క్వశ్చన్ చూడండి, అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఈజ్ కార్వ్డ్ ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ ఎర్స్ట్వెల్ డాష్ అండ్ డాష్ డిస్ట్రిక్ట్స్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ వైఎస్ఆర్ కడప అండ్ చిత్తూరు. 27వ క్వశ్చన్ చూడండి, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రెడ్ శాండల్వుడ్ ఈజ్. నేను మరీ గత వీడియోలో కూడా చెప్పాను, థర్డ్ ఆప్షన్ ఇది మనం టెస్ట్ సిరీస్లో కూడా అడిగాము. చాలామంది ఆప్షన్ 4 కరెక్ట్ అని ఎందుకు అంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఆప్షన్ 3 కరెక్ట్. ఓకేనా. 28వ క్వశ్చన్, విశాఖపట్నం పోర్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సీ వేవ్స్ అండ్ సైక్లోన్స్ బై ది డాల్ఫిన్ నోస్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. 29వ క్వశ్చన్ చూడండి, శ్రీకాళహస్తి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ స్వర్ణముఖి. ఓకే, ఆప్షన్ 4. 30వ క్వశ్చన్ చూడండి, కృష్ణ శాస్త్రి పెయిన్ ఈజ్ ద పెయిన్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ద పెయిన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ శ్రీశ్రీ పెయిన్ అని ఎవరు చెప్పారంటే గుడిపాటి వెంకటచలం అనే వ్యక్తి చెప్పారు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. 31వ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ది నేషనలిస్ట్ పోయిట్ టు యూజ్ ది వర్డ్ ఏంటండి ఇది తెలుగు తల్లి ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ తెలుగు నేషనలిస్ట్ రైటింగ్ అంటే రాయప్రోలు సుబ్బారావు. ఏపీ హిస్టరీ నుంచి బిట్ అడిగారు. అదేవిధంగా 32వ క్వశ్చన్ చూడండి, 1917 డిసెంబర్ 15న మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 21 మంది ప్రతినిధుల బృందం మాంటేగ్ను కలిసింది. ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే న్యాయపతి సుబ్బారావు. వెన్ డిడ్ పొట్టి శ్రీరాములు లూజ్ హిజ్ లైఫ్ వైల్ డూయింగ్ ఫాస్ట్ అంటూ డెత్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ స్టేట్ అన్నాడు. డిసెంబర్ 15, 1952. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 34వ క్వశ్చన్ చూడండి, విశాలాంధ్ర మహాసభకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏమిటి అడిగాడు. 3వ ఆప్షన్ అనేది దీనికి ఆన్సరు. 35వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది బిగినింగ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ ఇన్ 1969. ఆప్షన్ 4 చూడండి, ఏపీ హైకోర్ట్స్ వెర్డిక్ట్ దట్ ముల్కీ రూల్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 36వ క్వశ్చన్ చూడండి, హూ సెట్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ వాజ్ న్యూ మ్యాగ్నా కార్టా. ఇది నిన్న వీడియోలో మా టీం మెంబరు ఫస్ట్ ఆప్షన్ ఇస్తే చాలామంది కాదు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు. ఆప్షన్ వచ్చేసి MY పైలీ. ఓకేనా, ఇది ఆల్రెడీ నిన్న డిస్కషన్ కూడా చేశాను మీకు. 37వ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేటింగ్ యాక్ట్ వాజ్ మేడ్ 1986 డైరెక్ట్ బిట్. అండ్ 38వ క్వశ్చన్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి అడిగాడు. ఆప్షన్ 3 అండి, ఆర్టికల్ 326. 39వ క్వశ్చన్ చూడండి, అతను లేదా ఆమె భారత పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ కూడా ఆమె పార్లమెంట్లో అంతర్భాగం ఎవరు. రాష్ట్రపతి. థర్డ్ ఆప్షన్. ఓకేనా. 40వ క్వశ్చన్ చూడండి, హూ హ్యాస్ ది పవర్ టు క్రియేట్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ఇండియా. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, రాజ్యసభ. 41, విచ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఇంట్రడ్యూస్డ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి, PN భగవతి. అండ్ 42nd క్వశ్చన్, ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ విచ్ ఎస్టాబ్లిష్ లోకయుక్త in 1971. ఆప్షన్ 3 మహారాష్ట్ర. అండ్ 43rd క్వశ్చన్ చూడండి, విచ్ వాజ్ ది కమిషన్ అపాయింటెడ్ టు స్టడీ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ 1999. ఆప్షన్ 1 వర్మ కమిటీ కరెక్ట్. ఇది టెస్ట్ సిరీస్లో మనం అడిగాము. అయినా సరే నిన్న చాలామంది బయట విద్యార్థులు ఫస్ట్ టైం మన వీడియో చూసినటువంటి విద్యార్థులు ఆప్షన్ 4 అనే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారండి. దానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు ఇచ్చాను. ఓకే. అండ్ విచ్ ఈజ్ ద బెస్ట్ మెజర్ ఆఫ్ ఎ కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ అన్నాడు. నేను సెకండ్ ఆప్షన్ అని చెప్పాను. కామెంట్స్లో స్టూడెంట్స్ జీడిపి అని చెప్పారు, కానీ ఆ రెండు కాకుండా కీలో ఫస్ట్ ఆప్షన్ GNP ఇచ్చాడు. ఓకే, మనం తర్వాత అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దామండి. 45th క్వశ్చన్, ఇండియా ద లిబరల్ ఇండస్ట్రియల్ పాలసీ వాజ్ అడాప్టెడ్ ఇన్ ది ఇయర్. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, 1991. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఆఫ్ RBI ఆర్ సేల్స్ అండ్ పర్చేజ్ ఆఫ్. ఆప్షన్ 3 ఆప్షన్ కరెక్ట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. అదేవిధంగా 47వ క్వశ్చన్ చూడండి, డివాల్యూషన్ ఆఫ్ రూపీ ఇన్ ఇండియా వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ అన్నాడు. మనకి ఫస్ట్ ఆప్షన్ 1949. డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రైసెస్
షుడ్ ఇంక్రీజ్ ఫస్ట్ ఆప్షన్ అండి. 49వ క్వశ్చన్ చూడండి, విచ్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ ట్యాక్స్ స్ట్రక్చర్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. చెల్లయ్య కమిటీ చాలా బిట్స్ మన డైరెక్ట్ టెస్ట్ సిరీస్ నుంచి పడ్డాయండి. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్యాన్ జిఎస్టీ బీ ఫౌండ్, మనకి ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ 360(12)A మనకి జిఎస్టీ గురించి ఉంటుందని ఇచ్చాడు. ఓకే, ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే FRBM యాక్ట్ గురించి ఇచ్చాడు. 2003లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్ రికార్డ్స్ ది ఇన్ఫ్లో ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది క్రెడిట్ సైడ్. ఓకే, 52వ క్వశ్చన్. నెక్స్ట్ 53వ క్వశ్చన్ చూడండి, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ బై ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇస్ కాల్డ్ FII, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అది. 54వ క్వశ్చన్, బ్లూ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ విత్, ఫస్ట్ ఆప్షన్ ఫిష్ అండి. 55వ క్వశ్చన్, MS స్వామినాథన్ వాజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే, ద పర్సంటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ వెరీ హై ఇన్ ఆల్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఎక్సెప్ట్, ఫస్ట్ ఆప్షన్ సిక్కిం. 57వ క్వశ్చన్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎంటర్ప్రైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఆప్షన్ రైల్వేస్. అదేవిధంగా 58వ క్వశ్చన్, ద వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2007, ఆప్షన్ థర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 59వ క్వశ్చన్, విచ్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది ఇండియన్ రైనోసార్స్, చాలాసార్లు మీకు చెప్పానండి. కజరంగా నేషనల్ పార్క్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఇండియన్ రైనోసార్స్ అని, ఆప్షన్ థర్డ్ ఈజ్ కరెక్ట్ అండి. 60వ క్వశ్చన్, ద గవర్నమెంట్ లెడ్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా దట్ ప్రొవైడ్స్ ఎ సెక్యూర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు స్టోర్ అండ్ షేర్ డిజిటల్ డాక్యుమెంట్స్ ఈజ్, ఆప్షన్ థర్డ్ డిజీ లాకర్ అండి. నిన్న మా టెక్నికల్ టీం అతను ఆప్షన్ చెప్పేటప్పుడు తడబడ్డాడు ఫస్ట్ ఆప్షన్ అని, ఆల్రెడీ దాన్ని కామెంట్ సెక్షన్లో సరి చేసాం మనం. అదేవిధంగా 61వ క్వశ్చన్ చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ దట్ హెల్ప్స్ అస్ ఐడెంటిఫై అండ్ రిమూవ్ మ్యాలిషియస్ సాఫ్ట్వేర్ అండ్ బోట్నెట్స్ ఫ్రమ్ ద డివైస్ ఇస్ కాల్డ్ సైబర్ స్వచ్ఛ కేంద్ర, ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. 62వ క్వశ్చన్, వాట్ డస్ ది ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఎయిమ్ టు అచీవ్ ఇన్ ఇండియా, టు ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ఎకనామికల్ అండ్ వల్నరబుల్ పాపులేషన్, అది కూడా కరెక్ట్ అండి. 63వ క్వశ్చన్ చూడండి, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ స్పేస్ సిటీ, బెంగళూరు. ఓకే, ఫోర్త్ ఆప్షన్. 64వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే డైరెక్ట్ చాలా ఇంపార్టెంట్ కూడా అది, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్, ఆప్షన్ సెకండ్ ఈజ్ కరెక్ట్. అండ్ 65 ఇవన్నీ మ్యాథమెటిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఈ పీడిఎఫ్స్ అన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరు ఒకసారి చూసుకోండి. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే నేను మరొక వీడియో చేస్తాను డీటెయిల్గా స్క్రూటినీ చేసి. ఓకేనా, మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అయిపోయి నేనే అప్లోడ్ చేయలేదండి, చేస్తాను. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పార్ట్ బి ఇవన్నీ కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే నేను చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి వెరీ మచ్.